ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా తులారాశిలో జన్మించిన జాతకుల గురించి తెలుసుకోబోతున్నాం. మే 16వ తేదీ శుక్రవారం తులారాశిలో జన్మించిన జాతకులకు ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది. అనంతరం అసహ్యమైన విషయం చెప్తుందండి. మరి ఇంతకీ మే 16వ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి ఏ స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది, అనంతరం మీకు ఆ స్త్రీ అసహ్యమైన విషయం ఏం చెప్తుంది, అసలు రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రస్తుత కాలంలో కూడా మీకు ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా ప్రతికూలంగా ఉన్నాయా, మరి ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శ్రీ వారాహీదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవటం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక్ గురువుగారు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. మే 16వ తేదీ శుక్రవారం నాడు తులారాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది. అసహ్యమైన విషయం చెప్తుంది. మరి ఇంతకీ మే 16వ తేదీన శుక్రవారం నాడు తులారాశి వారికి ఆ స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది కదా, మరి మీ కాల్ ఫోన్ చేయడంతో పాటుగా అసహ్యమైన విషయం చెప్తుందండి. మరి ఇంతకీ ఈ రాశి వారికి మే 16వ తేదీ శుక్రవారం తులారాశి వారికి ఏ స్త్రీ ఫోన్ కాల్ చేస్తుంది, ఎటువంటి విషయం చెప్తుంది, అనంతరం మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఇటువంటి ఎన్నో విషయాలను ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. తులారాశి, ఈ రాశికి అధిపతి శుక్రుడు. రాశిచక్రంలో తులరాశి 7వది. చిత్త 3-4 పాదాలు, స్వాతి 4 పాదాలు, అలాగే విశాఖ 3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులరాశికి చెందినవారు అవుతారు. ఇక తులరాశిలో జన్మించిన వ్యక్తుల చెప్పాలంటే వీరు మేధావులని చెప్పాలండి. అంటే పక్కన వాళ్ళు ఏవి చెప్తా అవి నమ్మే వ్యక్తులు కాదు వీరు. అసలు వీరంతటి వీరికి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మాత్రమే ఏ విషయానైనా సరే నమ్ముతారు. అలాగే ఈ యొక్క రాశికి జన్మించిన వ్యక్తులు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పురనే చెప్పుకోవాలి. ఇక వీరు మేధావులుగా కూడా గుర్తింపును సైతం పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను వారు అధిరోహించడమే కాకుండా ఆ రాశిలో జన్మించిన వ్యక్తులు వారి యొక్క జీవితానికి అంటే తమను తామే ఎదుటి వ్యక్తులను ఎవరైతే ఉంటారో మీకు అన్యాయం చేసే వ్యక్తులు వారితో పోటీ పడడానికి మీ యొక్క జీవితాన్ని మీరే పోటీగా తీసుకుంటారు. మీ యొక్క జీవితంలో ఎదురైనటువంటి అపజయాలకు అసలు కృంగిపోకుండా సాధన దిశగా లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధిస్తారనమాట. ఇక అదేవిధంగా అత్యంత ఉపాయంతో ఈ యొక్క తులరాశి జన్మించిన జాతకులు ఎవరైతే ఉంటారో ఈ రాశి వారు తమ యొక్క అంతర్గత ఆలోచనలు అంటే వారి మనస్సులో ఉన్న ఆలోచన అసలు ఎవరితోనూ షేర్ చేసుకోరండి. ఇక అదేవిధంగా తులరాశి వారు ఇతరుల యొక్క యుక్తులకు అసలు ఏ మాత్రం లొంగరు. వీరు ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తారు. ఇక తులరాశి వారు విద్యావృత్తి, ఉద్యోగ వ్యాపకాల్లో బాగా రాణిస్తారు. ఇక ఈ రాశి వారు డబ్బులు పొదుపు చేయటంలో వీరంతా నేర్పులు ఎవరు లేరని చెప్పాలి. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాలుగా ఉద్యోగాలకు కూడా ఇక రాబోయే రోజుల్లో చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు డబ్బులను బాగా పొదుపు చేసే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదండి, తల్లిదండ్రులు ఇచ్చినటువంటి స్థిరాస్తులను కూడా అభివృద్ధి చేస్తారు. ఇక ఈ రాశి వారు ఎక్కువగా వ్యాపారాల్లో బాగా రాణిస్తారు. ఇక వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలరు. వీరు కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఈ యొక్క రాశి వారు గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కరికి కూడా తులరాశికి చెందిన వారు విద్యా విషయాలపైన అత్యంత ఇష్టంతో ఉంటారండి. మీరు రాబోయే రోజుల్లో పెద్ద మొత్తంలో సంపాదనను సంపాదించబోతున్నారు. మీరు సాంకేతిక రంగాల్లో అభివృద్ధిని సాధిస్తారు. తల్లిదండ్రులు కనకలని నిజం చేస్తారు. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశివారు టెక్నికల్ రంగాల్లో ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు. వీరు యంగ్ ఏజ్లో ఉన్నప్పుడు ఈ యొక్క రాశి వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. జీవితంలో నిందారోపణలు బాగా కలిగిస్తాయి. ఇక ఈ యొక్క రాశి వారికి సంబంధించి
ఎవరైతే ఉంటారో ఈ యొక్క రాశివారు ఆరోగ్య విషయాల్లో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ రాశివారు యంగేజ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తగా అలర్ట్గా ఉండాలి. ఇక ఈ యొక్క రాశి వారికి సాంకేతిక విద్య బాగా కలిసి వస్తుంది. మంచి మార్గదర్శకత్వ ప్రతిభ వీరిలో దాగి ఉంటుంది. ఇక ఈ యొక్క రాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు మక్కువ చూపుతారు. అందువల్ల వీరికి పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగడం జరుగుతుంది. సంసారంలో ఎటువంటి ఒడిదుడుకులు ఎదురైనా వాటిని భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని మాట్లాడుకోవడం ద్వారా సాల్వ్ చేసుకోవడానికి గ్రహాలు మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి. ఇక వీరికి ఈ యొక్క తులరాశికి చెందిన వారిలో ఎక్కువ మంది ప్రేమ వివాహం చేసుకునేందుకు అవకాశం ఉందని అనుకున్నాం కదా. అయితే ఈ యొక్క రాశి వారు ఎక్కువగా ప్రేమ వివాహం చేసుకున్నా కూడా వీరికి మాత్రం కలిసి రాదు. కాబట్టి ఈ యొక్క రాశి వారు చాలా అంటే చాలా అంటే చెప్పాలి అంటే ఈ యొక్క రాశి వారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరంత నేర్పులు ఎవరు లేరని చెప్పాలండి. ఇక ఈ యొక్క రాశి వారికి సన్నిహితులతో వచ్చిన విభేదాలు కాస్త ఉన్నత స్థాయికి వెళ్ళారన్నమాట. వీరికి ఉన్నత స్థానంలో ఉన్నవారి వలన అన్యాయపు తీర్పులు అమలవుతాయి. ముఖ్యంగా బాల్యంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయంగా ఈ యొక్క రాశివారు ఏంటి తులరాశికి చెందిన వ్యక్తులు న్యాయపరమైన విషయాల్లో జీవితంలో ప్రాధాన్యత సంతరించుకోకుండా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఇకపోతే ఈ రాశికి చెందిన వారు విలాసవంతమైన జీవితానికి కావాల్సిన సామాగ్రికి అంటే నిజం చెప్పండి, ఈ యొక్క రాశి వారికి చాలా అంటే ఈ ఒక్క విషయాన్ని కాదండి. తులరాశి వారు ఈ యొక్క రాశి వారికి ఈ రోజున ఇప్పటికీ ఇంకా ఈ యొక్క రాశి వారికి ఇంకా నాకు తెలిసి గుర్తు ఉండొచ్చు. ఏంటంటే తల్లి కదా, ఎవరికైనా తల్లి అనేది తల్లేనండి, ఎవరి మనసుని అదే. కాబట్టి ఈ రాశి జాతకులకు ప్రతి ఒక్క విషయంలో కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎప్పటికప్పుడు మీరు కనిపెట్టుకుంటూ ఉండాలండి. మీ యొక్క ఇంట్లో వారిని కానివ్వండి, అదేవిధంగా చుట్టుపక్కల పరిస్థితులు కానివ్వండి, ఎవరిని నమ్మే రోజులు కాదు. కాబట్టి ఎప్పటికప్పుడు కూడా చాలా అలర్ట్గా చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇక తులరాశి వారికి విదేశీయానం బాగా లాభదాయకంగా ఉంటుంది. అంతేకాదండి, సాంకేతిక విద్యలో ఈ రాశి వారు బాగా నెంబర్ 1గా రాణించబోతున్నారు. మీరు నమ్మిన నమ్మకపోయిన ఈ యొక్క రాశి వారు నెంబర్ 1గా రాణించబోతున్నారండి. ఇక వీరికి ఈ యొక్క రాశి వారికి సంబంధించి ఎంత త్వరగా వీరు కోపడతారో అంత త్వరగా చల్లబడతారు. అటువంటి వ్యక్తులు మాత్రం రాబోయే రోజుల కంటే చాలా చాలా తగ్గిపోయాయి అనమాట. ఇకపోతే మే 16వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఒక స్త్రీ మీకు ఫోన్ కాల్ చేస్తుంది. అసహ్యమైన విషయం చెప్తుంది. అసలు ఎందుకు ఆ స్త్రీ ఎవరంటే, మీరు గతంలో ఏ స్త్రీతో అయితే బ్యాడ్ రిలేషన్ పెట్టుకున్నారో ఆ స్త్రీ మళ్ళీ మీకు కాంటాక్ట్లోకి వస్తుంది. మీరు మంచిగా మారి మీ ఫ్యామిలీని లైఫ్ అని బతుకుతున్న మీ జీవితంలోకి మళ్ళీ ఆ స్త్రీ ఎంటర్ అవ్వి అదేవిధంగా ఫోన్ కాల్ ద్వారా ఎంటర్ అవుతుందండి. తర్వాత అసహ్యమైన విషయం చెప్తుంది. అంటే ఆ టైంలో మీరు గతంలో ఏవైతే తనతో ఎటువంటి రిలేషన్ పెట్టినారో ఆ యొక్క రిలేషన్ సంబంధించిన దాని తాలూకు జ్ఞాపకాలు మీతో షేర్ చేసుకుంటుందో మీకు చాలా అంటే చాలా అంటే ఆ స్త్రీ ఆ చెప్పే మాటలు మీకు అసహ్యం కలిగిస్తాయన్నమాట. కాబట్టి ఈ యొక్క రాశివారు అటువంటి ఆలోచనలు ఉంటే వెంటనే ఆ యొక్క ఆలోచనలు మానుకోండి. అటువంటి దరిదాపులకు వెళ్ళొద్దండి. ఎందుకంటే అలాంటి మీకు గుర్తుపెట్టుకోండి, చెడు రకంగా మీరు ఆలోచనలు చేస్తే లైఫ్ లాంగ్ అనేది మీరు చాలా బాధపడతారండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, తులరాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో చూసారు కదా తులరాశి వారు ఈ విధంగా మే 16వ తేదీ శుక్రవారం తులరాశి వారికి ఈ యొక్క రాశి వారికి ఒక స్త్రీ ఫోన్ కాల్ చేయడం వల్ల అద్భుతమైనటువంటి విషయం ఏ విధంగా ఈ యొక్క రాశి వారికి చెప్పడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క రాశి వారికి సంబంధించి మే 16వ తేదీన ప్రతి ఒక్కరు కూడా తులరాశికి సంబంధించి మే 16వ తేదీన శుక్రవారం రోజు ఒక స్త్రీ మీరు అనుకున్నటువంటి మీ జీవితంలో ఉన్నటువంటి ఆ స్త్రీ ఏ విధంగా కాల్ చేస్తుంది, ఎటువంటి విషయం మీకు చెప్పడం జరుగుతుందో ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం.